Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అందించబోతున్నాం. సో చాయిస్ పక్కన పెట్టి మీరు రాసే విధంగా మేము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ మీకు అందించబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 క్వశ్చన్స్ ఇచ్చి 2 రాయమంటారు కదా, ఆ రాసే 2 మీకు అందుబాటులో ఉండే విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి అయితే మేము అందిస్తున్నాం. అండ్ ఉట్టి క్వశ్చన్సే కాదు, నెక్స్ట్ మన ఛానల్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ కూడా అందించబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఐపీతో పాటు ఖచ్చితంగా ఎంసెట్ జేఈఈ మెయిన్స్ కూడా సంబంధించి వీడియోస్ అన్ని మన ఛానల్ నుంచి అందిస్తాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. అండ్ మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా మన ఒక హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు కూడా ఇచ్చాము. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ వల్ల స్టూడెంట్స్, అంతకుముందు స్టూడెంట్స్, మీ సీనియర్స్ చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అటువంటి హెల్ప్ మన ఛానల్ నుంచి అయితే అందుతుంది. అకౌంటెన్సీకి సంబంధించి సెకండ్ ఇయర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఈసారి ఎలా రాబోతున్నాయి ఏంటనే డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి అకౌంటెన్సీలో 20 మార్క్స్ సంబంధించి మనకైతే అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాలెన్స్ షీట్ ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ షేరింగ్ వచ్చి 2:3 రేషియోలో ఇవ్వడం జరిగింది. సో లయబిలిటీస్ అండ్ అసెట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మళ్ళీ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ని పాస్ చేయమని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మోస్ట్ కామన్ మనకి ఇట్లాంటి రేషియోస్తో వస్తుంది ఇది. సో మ్యాక్సిమం ఇదే ఫార్మాట్తో వస్తుంది. సో రామ్ అండ్ రహీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ పార్ట్నర్స్, కొత్తగా పీటర్ని తీసుకోవడం జరిగింది. సో పీటర్కి 1/5 షేర్ ఇస్తున్నారు. సో ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే వీళ్ళకి 2:3 బదులు 2:1, 3:2 అలా మార్చడం జరుగుతుంది, లేదా మ్యాక్సిమం ఇదే రావచ్చు. సో దీనికి సంబంధించి మనకి రీవాల్యుయేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, గుడ్విల్ అకౌంట్ అండ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో ఇలా 5 అకౌంట్స్ అయితే మనం మనం అయితే చేయాలి. సో రీవాల్యుయేషన్ తెలిసిందే కదా. సో అప్రిసియేషన్ వాల్యూస్ అని ఒక సైడ్ అండ్ డిప్రిసియేషన్ వాల్యూస్ అని ఒక సైడ్ వేసుకుని సో మనం చేయాల్సి ఉంటుంది రీవాల్యుయేషన్ అకౌంట్ సంబంధించి. అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి బ్యాంక్ అకౌంట్ అండ్ గుడ్ విల్ ఏదైతే ఉందో అది మనకి రామ్ అండ్ రహీమ్కి సంబంధించి చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా 20,000 గుడ్ విల్. సో అది ఇద్దరికి పంచాలి. సో ఏ రేషియోలో? 2:3 రేషియోలో. అంటే రామ్కి వచ్చేసి 8,000 వస్తుంది, రహీమ్కి వచ్చి 12,000 వస్తుంది. అది చూపించాల్సి ఉంటుంది. అండ్ ఇకపోతే పార్ట్నర్స్ క్యాపిటల్. సో ఈ పార్ట్నర్స్ క్యాపిటల్లో మనం పైన చేసిన దాన్ని హెల్ప్ తీసుకుని రామ్ది, రహీమ్ది, పీటర్ది, ముగ్గురిది అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ అండ్ కొత్తగా అడ్మిషన్ తీసుకుంటున్న పార్ట్నర్ ముగ్గురిది కూడా మనం చూపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనేది చూపించాలి. సో దాంతో మనకి ఇది సాల్వ్ అయిపోతుంది. సో దీనికి సంబంధించినది ఎలా చేయాలో వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో మేము అవైలబిలిటీలో ఉంచుతాం. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 10 మార్క్స్లో మనకి 20 మార్క్స్ ఎటువంటి చాయిస్ ఉండదు. ఫస్ట్ ఇయర్లో లేదు, ఇప్పుడు కూడా లేదు. సో సెకండ్ ఇయర్లో కూడా అంతే. సో ఎటువంటి చాయిస్ ఉండదు, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్స్ ఇస్తారా చేయాలి మనం. సో ఫార్మాట్ చూసుకుని అట్లీస్ట్ ఫార్మాట్ అనేది చేస్తే మీకు 70 to 18 మార్క్స్ అయితే వస్తాయి, ఒకవేళ ఆన్సర్స్ తప్పు ఉన్నా సరే. ఇకపోతే మనకి షార్ట్లో వచ్చేసరికి ఇక్కడ మా చాయిస్ ఉంటుంది, 2 ఇస్తారు. సో అందులో ఒకటి రాయాలి. సో అందులో రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించి మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తారు. మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని చూపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనస్వి అనే లైబ్రరీకి సంబంధించి రిసీట్స్ అండ్ పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ కొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని పాస్ చేయాలి. సో డెబిట్ రికార్డ్ సైడ్ వచ్చేసి మనం ఎక్స్పెండిచర్ పాస్ చేయాల్సి ఉంటుంది, అండ్ క్రెడిట్ ఇన్కమ్ని పాస్ చేయాల్సి ఉంటుంది. సో మన డెబిట్ రికార్డ్ సైడ్స్ శాలరీస్, రెంట్, పోస్టేజ్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ డిప్రిసియేషన్స్, న్యూస్ పేపర్, ఆ తర్వాత బ్యాలెన్స్ ఫిగర్ అయిన సర్ప్లస్ అయితే అక్కడ వస్తుంది. ఇకపోతే క్రెడిట్ సైడ్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ ఫీజెస్ కానీ, సబ్స్క్రిప్షన్స్ అండ్ అలాగే రెంట్ ఆఫ్ లెక్చర్ హాల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ సైడ్ వస్తుంది. సో 2 తీసుకున్న తర్వాత బ్యాలెన్సింగ్ ఫిగర్ మన సర్ప్లస్గా డెబిట్ రికార్డ్ సైడ్ వస్తుంది దీనికైతే. సో మీరైతే ఆ మోడల్ చూసుకోండి, ప్రొఫార్మా చూసుకోండి. మీకు ఎగ్జామ్లో అర్థం కాకపోయినా ఆ ప్రొఫార్మా వేయడానికి ట్రై చేయండి. సో పైన క్లియర్గా రాయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ఏదైతే అకౌంట్ ఉందో దానికి సంబంధించి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్
అకౌంట్ ఆఫ్ అని అయితే రాయాలి. ప్రఫార్మా మీరు కరెక్ట్గా రాసి ఆన్సర్ తప్పైనా మీకు 10కి అట్లీస్ట్ 8 మార్క్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ 10 మార్క్స్ చూసుకుంటే కనుక మన కన్సైన్మెంట్ టాపిక్ నుంచి అయితే వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడొచ్చు. రావ్ అండ్ కంపెనీ సెంట్ గూడ్స్ వర్త్ 10,000 కన్సైన్మెంట్ టు దేర్ ఏజెంట్ మెహతా అండ్ కంపెనీ ఆఫ్ బాంబే ఎట్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ ప్లస్ 20%. Rao and company paid 500 as expenses. Mehta and company sent advance of 6,000 and net carries 600, other expenses 400. Mehta and company sold all the goods for 18,500 and they are entitled to 5% commission. Prepare necessary ledger accounts in the books of a Rao and company. సో ఇక్కడ రావ్ అండ్ కంపెనీ ఏం చేశారు, మెహతా అండ్ కంపెనీకి గూడ్స్ పంపించడం జరిగింది. 10,000 రూపీస్ వర్త్ గూడ్స్ పంపించడం జరిగింది. సో ఆ గూడ్స్ అన్ని వాళ్ళు అమ్మేశారు. సో 18,500కి అయితే అమ్మారు. సో దానికి సంబంధించిన ఛార్జెస్, ఎక్స్పెన్సెస్, క్యారేజ్ ఇలాంటి ఛార్జెస్ అన్నీ ఉన్నాయి. అండ్ వీళ్ళకి 5% కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 5% కమిషన్ బేస్డ్ ఆన్ అండ్ ఇదంతా డీటెయిల్స్ సంబంధించి మనం బుక్స్ ఆఫ్ రావ్ అండ్ కంపెనీకి సంబంధించి మనం కన్సైన్మెంట్ డీటెయిల్స్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం కన్సైన్మెంట్ అకౌంట్ చూపించాలి. సో అంటే లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ రావ్. ఇక్కడ మనకి రావ్ కంపెనీని బేస్డ్ ఆన్ మనం మూవ్ అవ్వాల్సి ఉంటుంది. కన్సైన్మెంట్ అకౌంట్ అండ్ అలాగే కన్సైన్కి సంబంధించిన అకౌంట్ చూపించాలి అండ్ గూడ్స్ సంబంధించిన కన్సైన్మెంట్ అకౌంట్ చూపించాల్సి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇన్వాయిస్ ప్రైస్ బేస్డ్ ఆన్ వాళ్ళకి జరిగిన అన్ని లావాదేవీలు అన్నీ కూడా మనం చూపించాలి. సో మీరు ఫస్ట్ ప్రశాంతంగా కన్సైన్మెంట్ సంబంధించి పర్ఫార్మెన్స్ని డీటెయిల్గా చూడండి. సో మనం కూడా ఎక్స్ప్లెనేషన్ ద్వారా అందిస్తాము వీళ్ళనంత వరకు. సో అందుకోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్స్ మిస్ అవ్వరు. సో ఈ రెండిట్లో ఏది మీకు కంఫర్ట్గా ఉంటే అది మీరు చేసుకోండి. కొంతమందికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పాస్ చేయడం ఈజీగా ఉంటుంది అండ్ కొంతమంది కన్సైన్మెంట్ ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ని సెలెక్ట్ చేసుకుంటారు, తక్కువ మంది కన్సైన్మెంట్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ సంబంధించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో చాలా సింపుల్ ఆన్సర్ ఇది అండ్ ఆన్సర్ మీరు ఒక 2 times అయినా సరే ఈజీగా ఎగ్జామ్ దాకా గుర్తుంటుంది. సో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అనేసరికి రియల్ అకౌంట్ అది అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ఒక నామినల్ అకౌంట్. సో ఇక్కడ ఆల్ అమౌంట్స్ రిసీవ్డ్ ఆర్ డెబిటెడ్. సో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ సంబంధించి ప్రతి అమౌంట్ కూడా డెబిట్ సైడ్ పంపిస్తాం. అదే ఇక్కడ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిటెడ్. సో ఇక్కడ ప్రతి అమౌంట్ రిసీవ్ అయిందో ప్రతిది కూడా డెబిట్ చేస్తాం, కానీ ఇక్కడ అలా కాదు. అండ్ నెక్స్ట్ డెబిట్ సైడ్ సంబంధించి అండ్ క్రెడిట్ సైడ్ సంబంధించి ఆల్ పేమెంట్స్ మేడ్ ఆర్ క్రెడిటెడ్. అదే ఇక్కడ వచ్చేసరికి ఆల్ ఇన్కమ్స్ని క్రెడిట్ చేస్తాం. సో డెబిట్ సైడ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్లో అమౌంట్స్ రిసీవ్ అయింది మనము డెబిట్ చేస్తాం. అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఎక్స్పెన్స్ అండ్ లాసెస్ని డెబిట్ చేయడం జరుగుతుంది. అదే క్రెడిట్ సైడ్ అనుకోండి, అన్ని పేమెంట్స్ని మనం క్రెడిట్ సైడ్ తీసుకుంటాం. అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించి ఇన్కమ్ని క్రెడిట్ సైడ్ తీసుకోవడం జరుగుతుంది. సో అదే బేసిక్ స్ట్రక్చర్ కోసం వస్తే ఇది మొత్తం అంతా కూడా సమ్మరైజ్ యాజ్ ఎ క్యాష్ బుక్. అదే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రము P&L అకౌంట్ లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సంబంధించి చూసుకుంటే కనుక ఇది ఎప్పుడు కూడా క్యాష్ లేదా బ్యాంక్ అని చూపిస్తుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ని. అదే మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ని చూపించడం అయితే జరగదు. సో ఇది సింపుల్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ యొక్క డిఫరెన్సెస్ చూసుకుంటే చాలా సింపుల్గా మీరు రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. సో కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ద్వారా మనకి అటు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ కంప్యూటరైజ్డ్ అకౌంట్ అనేది పాస్ చేసుకోవాలి. ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ అనేది చాలా నేమ్సేక్ అవి. సో అడ్వాంటేజే కంప్యూటరైజ్డ్ అకౌంట్ కోసం మాట్లాడుకోవాలంటే. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. సో కన్సైన్మెంట్కి సేల్కి ఉన్న డిఫరెన్సెస్ అన్నది చెప్పాలి. సో చాలా ముఖ్యమైన డిఫరెన్స్ అంటూ ఉంటే ఓనర్షిప్ ఆఫ్ గూడ్ అనేది మనకి ఇక్కడ కన్సైనర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ బయ్యర్ సెల్లర్ అని మాట్లాడదు కన్సైన్మెంట్లోని. అదే సేల్లో మాత్రం బయ్యర్ సెల్లర్ అన్నది ఉంటుంది. ఇక్కడ ఓనర్షిప్ అన్నది సెల్లర్ నుంచి బయ్యర్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మెయిన్గా డిఫరెన్స్ అంటూ ఉంటే కన్సైన్మెంట్లో ఇదే. ఓనర్షిప్ అన్నది ఇక్కడ కన్సైనర్ చేతుల్లోనే ఉంటుంది. అదే ఇక్కడ సేలులో మాత్రము
సెల్లర్ టు బయ్యర్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అంతా కూడా కన్సైనర్ అండ్ కన్సైన్ రిలేషన్షిప్లోనే ఉంటుంది. లైక్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ లాగా మాట్లాడుతుంది. ఇక్కడ బయ్యర్ అండ్ సెల్లర్ రిలేషన్షిప్ అన్నది డెట్టార్ అండ్ క్రెడిటార్ లాగా ఉంటుంది. సో ఇక్కడ కన్సైనీ మాత్రము ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ లాగా ఉంటుంది. అదే ఇక్కడ బయ్యర్ సెల్లర్ ఒక రిలేషన్షిప్ డెట్టార్ అండ్ క్రెడిటార్ లాగా ఉంటుంది. ఇకపోతే కన్సైన్మెంట్లో అన్సోల్డ్ గూడ్స్ అన్నది రిటర్న్ చేసేయచ్చు కన్సైనర్కి, కానీ ఇక్కడ ఒక్కసారి కనుక సెల్ అయిపోతే గూడ్స్ అనేది రిటర్న్ ఇవ్వడం అనేది ఉండదు. సో కన్సైన్మెంట్లో అంత రిస్క్ తీసుకుంటాడు, కానీ ఇక్కడ రిస్క్ అంతా కూడా సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వన్స్ గూడ్స్ సేల్ అయిపోయిన తర్వాత రిస్క్ అంతా కూడా అవతల వ్యక్తి చేతిలోనే ఉంటుంది. సో చాలా సింపుల్గా మీరు చూసుకుంటే కనుక ఫినిష్ చేసుకోవచ్చు కన్సైన్మెంట్ సేల్గా. సో వీటన్ని ఎక్స్ప్లెనేషన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం మన ఛానల్లోని. ఖచ్చితంగా మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఛానల్ని, ఎక్స్ప్లెనేషన్ మిస్ అవ్వరు అప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే ప్రాబ్లం, రవి బాట్ ఏ మిషన్ ఫర్ 20,000 on 1/4/20. Depreciations provided 20% under straight line method. Prepare mission account up to 31st March 2024. సో 20,000కి తెచ్చిన మిషనరీని 20% స్ట్రైట్ లైన్ మెథడ్లో డిప్రిసియేషన్ చేసుకుంటూ డిప్రిసియేషన్ అకౌంట్ని పాస్ చేయాలి. ఓకే, చాలా సింపుల్. సో 20,000కి 20% ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకోండి. 10% 2,000, 20% 4,000. సో దాని బేస్డ్ ఆన్ ఈ మిషనరీ అకౌంట్ని పాస్ చేయాలి. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎర్న్డ్ బై ఆరుష్ హూ కీప్స్ హిస్ బుక్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సింగిల్ ఎంట్రీ సిస్టంలో పెట్టిన ఈ యొక్క డీటెయిల్స్, ఆరుష్ సంబంధించిన డీటెయిల్స్ని మీరు పాస్ చేయాల్సి ఉంటుంది P&L అకౌంట్ని. సో క్లియర్ చూసుకోండి, P&L కానీ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఏంటి అని అతను సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చూసి మీరైతే ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వెరీ షార్ట్స్ చూసుకుంటే, వాట్ ఈజ్ డెల్క్రిడర్ కమిషన్? డెల్క్రిడర్ కమిషన్ అంటే ఏంటి? అండ్ నెక్స్ట్, రైట్ అబౌట్ ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ కోసం రాయండి. And next, write a short note on legacy. And next, what is bill of lading? And next, what is obsolescence? And next, what is spreadsheet? And next, what is gaining ratio? And then about sacrificing ratio ko chuskondi. And next, write about cheap jacks. And next, define organizing. And next, write a short note on bonded warehouse. సో ఇవి టోటల్గా వెరీ షార్ట్స్. సో మీరు ఈజీగా హ్యాండిల్ చేసుకునే అవన్నీ ఇచ్చాము. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ వైజ్గా మనం సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా 90% ఎబో స్కోరే ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇదే కాదు, ప్రతిదీ కూడా మన ఛానల్ తరఫు నుంచి మీకు మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో ఎవరికైతే నెసెసిటీ ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి. మిగతా సబ్జెక్ట్ సంబంధించి కూడా మనం గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ అన్నీ కూడా మీరు తీసుకుని మంచి మార్క్స్ సాధించాలని మన ఛానల్ నుంచి మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.